హాయ్ అండి. పాకం చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. పాకం తిప్పేదాన్ని ఏమంటారో తెలిస్తే మీకైతే కమెంట్ చేయండి. ఇంకా మెయిన్‌గా సంక్రాంతి పండగకి ఏ పప్పులు వండినా వండకపోయినా అరిసెలు, బూర్లు కామన్‌గా అయితే అందరూ వండుకుంటారు. మేమొచ్చేసి కొబ్బరి బూరెలైతే వండుతున్నాము. ఇప్పుడు పప్పులు వండడం అంటే చాలా ఈజీ అయిపోయింది. నా చిన్నప్పుడైతే చాలా కష్టపడేవారు ఎక్కువగా. ఎర్లీ మార్నింగ్ 4కే లేచేసి నానబెట్టిన బియ్యాన్ని రోట్లో వేసి రోకళ్ళతో అయితే మెత్తని పిండిలో అయితే దంచేవారు. ఒక ఇద్దరు దంచుతూ ఉంటే ఇంకో ఇద్దరు కూర్చొని జల్లించి మళ్ళీ ఆ నూకల్ని రోట్లో వేసి పిండిలా అయితే కొట్టేవారు. ఇంకా పిండి కొట్టిన వెంటనే పప్పులనడం కూడా స్టార్ట్ చేసేవాళ్ళు. మార్నింగ్ అయ్యేసరికి అంటే తెల్లవారేసరికి పప్పులనడం కూడా కంప్లీట్ అయిపోయేది. అలా అయితే చేసేవారు. చక్కగా అందరూ కలిసిమెలిసిగా అయితే చేసేవారు. ఇప్పుడేం లేదు, వండుకోవాలంటే అలా సింపుల్‌గా కొద్దిగా మట్టుకైతే వండుకుంటున్నారు. లేదంటే బయట షాప్స్ నుంచి అయితే తెచ్చేసుకుంటున్నారు. అంత ఓపిక ఎవ్వరి దగ్గర అయితే ఉండడం లేదు. అన్నింటికి మిషన్స్ వచ్చేసినాయి కదా! వాటిని చూసి మనం కూడా ఎక్కువ సెన్సిటివ్‌గా అయితే అయిపోయాము. ఇంకా దీనికి సంబంధించిన లాంగ్ వీడియో నేనైతే పోస్ట్ చేశాను. టైటిల్ కింద మెన్షన్ చేస్తా. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.